వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే వియాస్ ఫుడ్ బ్లాగ్తోనైతే మీ ముందుకు వచ్చేసానండి. సో ఇప్పుడైతే మార్నింగ్ 8 o'clock అవుతుంది. వియాకి హోమ్ మేడ్ సెల్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను ప్రిపేర్ చేశాను. అయితే అప్పుడు ఓన్లీ మఖానా సెల్లాకే మీకు చూపించానండి. మఖానా విత్ ఓట్స్ సెల్లాక్ అయితే మీకు చూపించలేదు. సో ఇప్పుడైతే మార్నింగ్ వియాకి బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో క్వాంటిటీస్ నేనైతే చూపిస్తానండి. 1 cup ఆఫ్ ఫూల్ మఖానా, ఆ తర్వాత ఇవి ఓట్స్ అండి, రోల్డ్ ఓట్స్. నేను సఫోలా ఓట్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, నేను డ్రై ఫ్రూట్స్లలో బాదాం, కాజు, ఈ వాల్నట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో మనం పిస్తా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నాకైతే సాల్టెడ్ పిస్తానే దొరికాయి. వేరేవైతే వితౌట్ సాల్టెడ్ అయితే దొరకలేవండి. సో క్వాంటిటీ అయితే తక్కువనే తీసుకున్నాను, మరి ఎక్కువ అయితే తీసుకోలేనండి. సో మీరు మీ బేబీస్కి ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు క్వాంటిటీ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడైతే ఇవి నేను చిన్న ఫ్లేమ్లో అయితే సిమ్లో పెట్టయితే అన్నీ రోస్ట్ చేసుకుంటానండి. ముందుగా ఇవి ఫుల్ మఖానా అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 5 minutes సరిపోతుందండి ఇవి రోస్టింగ్ ప్రాసెస్. ఇవి రోస్ట్ అయ్యాయో లేదో ఎలా తెలుసుకోవాలంటే, మనము వీటిని ప్రెస్ చేస్తే మెత్తగా కాకుండా క్రంచీనెస్ అనేది రావాలి, విరిగిపోవాలి. అలా అయ్యే వరకు రోస్ట్ చేస్తూనే ఉండాలండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి క్రంచీగా అయ్యే వరకు. ఒక 4 to 5 minutesలో మనకి క్రంచీనెస్ అనేది వచ్చేస్తుందండి. ఆల్రెడీ చూసారా సౌండ్ ఎలా వస్తుంది, ఇంకా కాస్త రోస్ట్ అవ్వాలండి. సో ఇలా మనం చేతితో ప్రెస్ చేస్తే విరిగిపోవాలి, అలా అయితే అవ్వాలి, ఇలా అయితే అవ్వాలి. నెక్స్ట్ నేను ఓట్స్ని రోస్ట్ చేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, సపరేట్గా కూడా రోస్ట్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. నేను వీటితో పాటు ఇందులో ప్యారల్ కూడా తీసుకున్నానండి. ఒక 1/2 cup సరిపోతుంది. నేను ఇంతకుముందు హోమ్ మేడ్ సెల్లాక్ ప్రిపేర్ చేసినప్పుడు దొడ్డట్టుకులే యూజ్ చేశానండి. అది నాకంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. ఎందుకంటే మనం దొడ్డట్టుకుల్ని వాటర్లో కడిగితే 2-3 times వాష్ చేశాక అప్పుడు అందులో ఉన్న డస్ట్ పోతుందండి. అటువంటిది మనం బేబీ ఫుడ్లో డైరెక్ట్ యాడ్ చేయడం అనేది నాకైతే మంచిగా అనిపించలేదండి. సో అందుకే నేను ఫస్ట్ టైం నుంచి నెక్స్ట్ టైం ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ప్యాలాలే యాడ్ చేశానండి హోమ్ మేడ్ సెల్లాక్లో. సో ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చాడు విజయ్. సో అందుకే నేను వీటిని రోస్ట్ చేయడం లేదు, డైరెక్ట్ వీటన్నిటిని మిక్సీ అయితే చేసేస్తాను. ఇవన్నీ రోస్ట్ చేసేసానండి. ఇప్పుడైతే ఇవి డైరెక్ట్గా గ్రైండ్ అయితే చేయొద్దు, అన్నీ చల్లారాకైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వియా పడుకొని ఉంది కాబట్టి మళ్ళీ నేను గ్రైండ్ చేసి ఆ సౌండ్కి తను నిద్రలేస్తుంది. సో వియా నిద్రలేచాక అయితే నేను వీడియో కంటిన్యూ చేస్తానండి. హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ వియా నిద్రలేచింది. ఇవన్నీ గ్రైండ్ అయితే చేసేసానండి. చూడొచ్చు ఇలా అయితే అయింది. సో మీరు ఫస్ట్ టైం బేబీస్కి ట్రై చేసినప్పుడు ఒక 2 spoons అలా వేస్తే సరిపోతుందండి. నేను ఇప్పటికి కూడా వియాకి 2 spoons వేస్తాను. ఎందుకంటే ఒకసారి 3 spoons వేసాను. ఇది చాలా హెవీ ఫుడ్ కదండి, వాళ్ళు తినరు. 2 spoons కరెక్ట్ బేబీస్కి. సో నేను కూడా 2 spoons వేసి చేస్తున్నానండి. నేను ఆల్రెడీ చన్నీళ్ళతో కలిపి పెట్టుకుంటున్నాను. ఇదంతా ఎక్కడ లంప్స్ లేకుండా మొత్తం చక్కగా కలుపుకోవాలండి. చూడండి. సో ఇప్పుడైతే ఇది మనము బేబీస్కి ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా కూడా మనము వేడి వాటర్తో అన్నీ స్టెరిలైజ్ చేసుకోవాలి, మనం యూజ్ చేసే బౌల్స్తో సహా. ఎందుకంటే మనము వేడి వాటర్ వేసి స్టెరిలైజ్ చేసుకుంటే తెల్లగా తేటలాగా ఫామ్ అవుతుంది కదా, అదంతా వెళ్ళిపోతుందండి డస్ట్ ఏమైనా ఉంటే. సో ఈ బౌల్ కూడా నేను ఇలాగే స్టెరిలైజ్ చేసి వాటర్ అయితే పడిస్తానండి. ఇప్పుడైతే ఫ్రెష్ వాటర్ వేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న హోమ్ మేడ్ సెల్లాక్ని అయితే ఇందులో యాడ్ చేశాను. సో వాటర్ అయితే మరీ ఎక్కువగా వేయొద్దండి, మనకు తెలుస్తుంది కదా అండి కన్సిస్టెన్సీ, అలానే వేయాలి. సో ఇది ఉడికేసరికి ఆ కన్సిస్టెన్సీలోనే వస్తుంది. సో మీరు కొత్తగా ట్రై చేస్తే మాత్రం ఒక 2-3 times చేస్తే మీకు తెలుస్తుందండి. కొత్తగా నేను ట్రై చేసినప్పుడు కూడా నాకు కూడా వాటర్ కన్సిస్టెన్సీ అర్థం కాలేదు. ఏదైనా మనం చేస్తేనే కదా మనకి అలవాటు అయ్యేది. ఇలా ఉడకడం స్టార్ట్ అయినాక ఒక 3-4 minutes ఉడికిస్తే సరిపోతుందండి. సో
సో మన హోమ్ మేడ్స్ ఎలాగైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనము బేబీస్కి తినిపించే బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ క్వాంటిటీ సరిపోతుందండి, ఎందుకంటే ఇది హెవీ ఫుడ్ కాబట్టి బేబీస్కి త్వరగానే కడుపు నిండిపోతుంది. నేను ఇందులో కాస్త ఘీ కూడా వేస్తానండి. మీరు రోస్ట్ చేసేటప్పుడు మఖానా కానీ ఓట్స్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అప్పుడు కూడా ఘీ వేసి కూడా రోస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఘీ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఘీ యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే ఈ సలాడ్ చాలా ఇష్టంగా తింటారండి బేబీస్. మీరు కూడా మీ బేబీస్కి ట్రై చేయండి. నాకైతే ఏ రెసిపీ మంచిగా అనిపిస్తుందో ఆ రెసిపీ నేను ఇంట్లో చేసి మా పాపకి పెట్టాకైతే మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తానండి. ప్రతి ఒక్క రెసిపీ హెల్తీ అండి. సరేనండి, ఇప్పటికైతే బ్రేక్ఫాస్ట్తో అయితే ఫినిష్ చేస్తున్నాను. మళ్ళీ లంచ్ టైంలో వియాకి ఏ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ అప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. అప్పటి వరకు బాయ్ ఓకే అండి, బాయ్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుందండి. సో లంచ్కి వియాకి నేను ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేశానంటే, ఇదేమో సోరకాయ, ఇది క్యారెట్, ఇది టమాటా, ఇది ముల్లంగి, కొంచెం జీరా వాము కూడా తీసుకున్నాను. ఇంకా నేను 1 స్పూన్ ఆఫ్ పెసరపప్పు, 1 స్పూను రెడ్ పప్పు, ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ రైస్ కూడా తీసుకున్నానండి. సో వీటన్నిటిని కుక్కర్లో అయితే వేసుకుంటాము. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మెత్తగా ఉడుకుతుంది. సో నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ అండ్ పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత ఇవి జీలకర్ర వాము డైజెషన్ కోసం అండి. ఆ తర్వాత ఇవన్నీ వెజ్జెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ నేను 1 కప్ తీసుకుంటున్నానండి. కొలతలు ఎలా అంటే, చిన్న గ్లాస్లో మనం టీ తాగుతాం కదండి, అందులో 1/2 కప్ ఆఫ్ రైస్ పప్పు వస్తే దానికి 2.5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేయాలి. ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక చిటికెడు సరిపోతుంది అంతే. సో వీటన్నిటిని బాగా కలిపి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలండి. సో వెజ్జెస్ ఎలా అంటే, నేను మార్నింగ్ ఈరోజు సొరకాయ కుక్ చేశానండి. అయితే అందులో నుంచి కాస్త బియ్యం కూడా పక్కన పెట్టాను. అలాగే డైలీ ఒకటే టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కాకుండా ప్రతిరోజు డిఫరెంట్ అంటే నేను ఇంట్లో ఏం కుక్ చేసుకుంటానో అవే బియ్యం కోసం పక్కన పెడతానండి. వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా డైలీ రొటీన్గా ఒకటే కాకుండా వెరైటీ ఈ రోజు ఒకటి అయితే రేపు ఇంకో వెజిటేబుల్, అలా బియ్య కూడా బోర్ రాకుండా అలా అయితే బియ్యకి సోరెల్స్ నేను పెడతానండి. సో ఫ్రెండ్స్, స్మాషర్తో చాలా బాగా స్మాష్ చేశాను. ఇలా అయితే అయింది. ఇప్పుడైతే వియా లంచ్ టైం అయితే అవుతుంది. చాలా ఆకలి మీద ఉంది వియమ్మ. అవును మమ్మ ఫస్ట్ ఎప్పుడు కూడా నేను వియాకి ఫీడింగ్ ఇచ్చే ముందు వాటర్ తాగిస్తానండి. సూపర్ టేస్టీ అండి, ఇది చాలా హెల్తీ. సో నెక్స్ట్ నేను వియాకి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు అయితే వీడియో కంటిన్యూ చేస్తానండి. సో మధ్య మధ్యలో బేబీస్కి ఫ్రూట్స్ కూడా పెట్టండి. నిన్న నేను వియాకి యాపిల్ పెట్టాను. సో ఈరోజు వేరే ఫ్రూట్ అనేది పెడతాను. సో అప్పుడైతే నేను మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి. అప్పటి వరకు బాబాయ్ చెప్పు కానీ బాబాయ్. ఓకే అండి, బాబాయ్. ఇప్పుడైతే ఈవినింగ్ 4:30 అవుతుంది. కర్బూజా ముక్కలు కట్ చేసి ఇలా జ్యూస్ చేశాక తన వాటర్ బాటిల్లో అయితే వేస్తున్నానండి. ఇది చాలా హెల్తీ అండి జ్యూస్. వియాకి ఈ కర్బూజా జ్యూస్ అయితే తాగిపిస్తున్నానండి. మమ్మ లాలా లాలా, అమ్మో లాల కన్నా లాలా, జ్యూస్ కన్నా. నిన్నైతే నేను ఆపిల్ తినిపించానండి. సో ఈరోజు కర్బూజా జ్యూస్ అయితే తాగిస్తున్నాను.
అలా రోజుకి ఒక ఫ్రూట్ అలా అలా చేంజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ 6 o'clock అవుతుంది. వియా కోసం స్వీట్ పొటాటో ఇంకా ఎగ్ అయితే ఉడకబెట్టి తెచ్చేసుకున్నాను. మమ్మ చాలా వేడిగా ఉంది. ఎగ్ చాలా హెల్తీ అండి. 6 months తర్వాత మనం బేబీస్కి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో మెల్లిమెల్లిగా ఎల్లో అయితే ఇంట్రడ్యూస్ చేశాను నేను 6 months తర్వాత. సో వైట్ అయితే అంతగా బేబీస్కి టీత్ లేవు కాబట్టి తినలేరు. ఎల్లో అయితే హ్యాపీగా తింటారు. సో మనం వైట్ని కూడా స్మాష్ చేసి బేబీస్కి తినిపించవచ్చు. ఇంకా స్వీట్ పొటాటో అయితే చాలా హెల్తీ అండి. వెయిట్ గెయిన్ అవుతారు ఈ స్వీట్ పొటాటో వల్ల బేబీస్. పాలకూర ప్యూరీ కోసం ఒక 10 to 15 పాలకూర ఆకులు, ఇంకా వెల్లుల్లిపాయలు, 2 చిన్న ఉల్లిపాయలు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వియా డిన్నర్ టైం అయిపోతుంది. 8 o'clock అవుతుంది. సో నేను ఈరోజు వియాకి పాలకూర ప్యూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా నైట్ టైంలో మనం బేబీస్కి ఫీడ్ చేసేటప్పుడు మరీ సోలిడ్స్ కాకుండా ఇలా ప్యూరీస్ చేసి పెడితే వాళ్ళ టమ్మీ కూడా హ్యాపీగా ఉంటుంది, త్వరగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఒక 10 to 15 పాలకూర ఆకులు సో కాడలతో సహా తీసుకున్నానండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక 4 to 5, ఇంకా 2 చిన్ని ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. సో మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను, చూడొచ్చు. వీటిని అయితే స్టీమ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనము గ్రీన్ కలర్లో ఉన్న వెజిటేబుల్స్ స్టీమ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కుక్కర్లో వేయొద్దండి. కుక్కర్లో అయితే అస్సలు వేయొద్దండి, ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకే నేను ఇలా బౌల్లో అయితే ఉడకబెడుతున్నానండి. కాస్త వాటర్ వేసాను ఇందులో. సో ఇందులోనే పాలకూర, ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. సో వాటర్ అయితే ఇంకాస్త వేయాలి, సరిపోలేదు. సో కాసిన వాటర్ వేసి అయితే ఉడికించుకుంటున్నానండి. గ్యాప్ వేసేసాను. నేను ఒక్కోసారి ఒక్కో ఫుడ్ అయితే పెడతానండి వియాకి. ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడు కూడా రిపీట్ చేయను. నేను సోలిడ్స్ వియాకి పెడుతూ మిడిల్లో బ్రెస్ట్ మిల్క్ కూడా ఇస్తానండి. సో మీరు కనుక బ్రెస్ట్ మిల్క్ ఇవ్వనట్లయితే మీరు కాస్త క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. ఇందులోనే కాసిన వెజిటేబుల్స్, పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేనైతే వియాకి బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నాను కాబట్టి ఇలా లైట్ ఫుడ్ ఇస్తున్నాను. నేను ఈరోజు మార్నింగ్ టు నైట్ వియాకి ఏవేవి ఫుడ్స్ పెట్టానో ప్రతి ఒక్కటి మీకు చూపించానండి. సో ఇప్పుడైతే నేను వియాకి పాలకూర ప్యూరీతో పాటు ఇంకా కాస్త పపాయ కూడా యాడ్ చేస్తానండి. ఇవైతే ఒక 10 minutes లో ఉడికిపోతాయండి. సో ఉడకగానే కాస్త చల్లారాక ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను. సో వాటర్ అయితే సపరేట్గా తీసి పడేయనండి, అందులోనే కలిపి మిక్సీ చేసి వియాకి ఫీడ్ చేస్తాను. వియా డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. వియాది ఆల్రెడీ చూపించాను కదా, కొన్ని పపాయ ముక్కలు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఈ పాలకూర ప్యూరీ కూడా తీసుకున్నానండి. సో ఇవైతే చల్లారిపోయాయి. మా అమ్మ అమ్మ మా అమ్మ అమ్మ రాజు ఓకే, సూపర్ టేస్టీ అయిందండి. మీరు ట్రై చేయండి మీ బేబీస్కి. మామ్ రాజు మామ్ రాజు మా మా ఇది చాలా హెల్తీ అండి. ఈ రెసిపీ మనం స్పెషల్గా బయట నుంచి అవి ఇవి తేవాల్సిన అవసరం లేదండి. బేబీస్ కోసం మనం ఇంట్లో మనం కుక్ చేసిన వాటితోనే కాసిని పక్కన పెట్టుకొని ఇలా బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చండి. సో అలా ఈ సూప్ తినిపించాక నేను వీటిని కాస్త స్మాష్ చేసి అయితే తినిపిస్తానండి, ఎందుకంటే డైరెక్ట్ అయితే తినిపించలేము, టీత్ ఇంకా రాలేవు కాబట్టి. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, కొత్త అలవాటు నేర్చుకుంది. దేనైనా కాలుతోని జరిపేసుకొని తినేటప్పుడు ఈ చేతిని కాలుతోని జరిపేయడం చాలా అలవాటు అయిపోయింది వియాకి.
కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సో మీ ఒక్క లైక్ వల్ల మాకైతే చాలా ఎనర్జీ వస్తుందండి. మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేయాలని అయితే ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఒక లైక్ కొడితే మనీ ఏం కట్ కావు, కానీ మాకైతే చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అవునుమా. సో ఇటువంటి మరిన్ని బేబీ రెసిపీస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్డ్, మళ్ళీ ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటానండి. అప్పటి వరకు బాయ్. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో అయితే కలుస్తానండి. బాయ్. మహారాజు మామ్ నామ రే